అందరికీ నమస్కారం. ఈరోజు వైశాఖ పంచమి అంటే ఆదిశంకరాచార్యుల జయంతి. మరి నిన్న మనం ఆదిశంకరాచార్యుల గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఏంటి తెలుసుకున్నాం అంటే వివేక చూడమని మళ్ళీ గురు అష్టకంలోని కొన్ని శ్లోకాలు తీసుకొని దానికి సంబంధించిన రహస్యాల గురించి అవి మన జీవితాలని ఎలాగ ఉద్ధరిస్తాయో తెలుసుకున్నాం. ఈరోజు మనం ఇంకొక కొత్త విషయం తెలుసుకోబోతున్నాం. అదేమిటి అంటే ఇంద్రాణి సప్తసతి గురించి తెలుసుకునే ముందు ఒక ప్రశ్న అందరికీను. ఆ ప్రశ్న ఏమిటి అంటే మన భారతదేశం పాకిస్తాన్తో ఇప్పుడు ఒక క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నది. పహల్గామ్ ఉగ్రచర్య తర్వాత చాలామంది భారతీయులు పాకిస్తాన్ మీద భారతదేశం దాడి చేస్తుందా, టెర్రరిస్టులు అందరినీ కూడా అంతమోదిస్తుందా అని ఒక ప్రశ్న ఉన్నది. అయితే దానికి సమాధానం అనేది భారతదేశం యొక్క ప్రభుత్వమే చెప్పగలుగుతుంది. మనందరికీ కూడాను ఒక బాధ్యత ఉన్నది. ప్రజలందరికీ కూడాను ఎవరైతే కొంచెం చదువుకున్నారో, ఎవరైతే కొంతమంది విజ్ఞులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏమిటి అంటే మనం బాధ్యత పరంగాను మనం మాధ్యమంలోకి వచ్చి సోషల్ మీడియాలోకి వచ్చి భారతదేశానికి సంబంధించి పేట్రియాటిక్ ఫీలింగ్స్తోని మనం మన తలకు ఒపీనియన్స్ చెప్పడంలో తప్పేమీ లేదు. ఇది కాకుండాను మనం ఈ భారతదేశం యొక్క ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి భారతదేశాన్ని కాపాడాలని ఆ పరమేశ్వరుణ్ణి, ఆ పరాశక్తిని మనం వేడుకోవచ్చు. అంటే అలా ఎవరైనా భారతదేశం గురించి తపన పడి భారతదేశాన్ని రక్షించమని ఎవరైనా మన సనాతన సాంప్రదాయంలో ఎవరైనా ఈశ్వరుణ్ణి, పరాశక్తిని అలా రక్షణ కోరమని చెప్పారా అంటే చెప్పారు. ఆయన పేరే ఈరోజు మనం చెప్పుకోబోతున్న గొప్ప వ్యక్తి. ఆయన పేరే శ్రీ కావ్యకంఠ గణపతి ముని. కావ్యకంఠ గణపతి ముని అందరికీ పరిచయమే, చాలామందికి పరిచయమే. ఆయన ఎలా పరిచయం అంటే భగవాన్ రమణ మహర్షి అంతేవాసిగా పరిచయం. అంటే ఆయన ఒక పండితుడు, సంస్కృతంలోని చాలా పెద్ద పండితుడు. సో ఆయన ఎన్నో రచనలు చేశారు, మంత్ర సాధన కూడా చేశారు. మంత్ర సాధన బాగా చేసిన తర్వాత కూడాను ఆయనలోని ఒక ఉత్తమమైన గతి, లోపల ఉత్తమమైన గతి రాకుండా చాలా ఇబ్బందుల్లో ఉండేవారు. అలాంటి సందర్భంలోని ఎవరో చెప్పారు, అక్కడ అరుణాచలంలోని రమణ మహర్షి రమణులు అనేసి కొండపైన ఎవరో తపస్సు చేసుకుంటున్నారు, వెళ్ళి కలవండి అని చెప్పారు. సో ఈ కావ్యకంఠ గణపతి ముని రమణుల్ని కలవడానికి అరుణాచలం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత భగవాన్ రమణ మహర్షితోని మాట్లాడుతూ ఇలా చెప్పారు, నేను మంత్ర సాధన చాలా తీవ్రంగా చేశాను, కానీ నా లోపల ఏదో అసంతృప్తి ఉన్నది. ఈ అసంతృప్తి వల్ల నాలో ఒక కంప్లీట్నెస్ లేదు, పూర్ణత్వం అనేది నాలో కనపడటం లేదు. అందువల్ల దానికి ఏదో ఒక మార్గం నాకు చెప్పండి. ఆ కంప్లీట్నెస్ రావాలి అంటే ఏం చేయాలి, నాలో ఎందుకు ఈ వ్యాకులత కలిగింది అనే విషయం గురించి ప్రస్తావించారనమాట. అప్పుడు రమణ మహర్షి ఏమన్నారు అంటే, నువ్వు నీలో నుంచి ఎక్కడైతే మంత్రం అనేది సోర్స్గా వస్తున్నాదో, ఎక్కడి నుంచి అయితే ఉద్భవిస్తున్నాదో నీ మనస్సుని ఆ ఉద్భవించే ప్రదేశానికి తీసుకువెళ్ళమని చెప్పారు. అలా తీసుకువెళ్ళిన తర్వాత ఎక్కడి నుంచి అయితే వస్తుందో దాని లోపలికి కలిసే విధంగా సాధన చేయమని చెప్పారనమాట. సో మనసు ఎప్పుడైతే ఈ మంత్రం యొక్క మూలస్థానం నుంచి వచ్చే ప్రదేశంలో కలిసిపోతుందో అప్పుడు ఖచ్చితంగాను ఆ పూర్ణత్వం అనేది వస్తుంది అనేసి భగవాన్ రమణులు చెప్పారు. అయితే ఈ విషయం మనకి నాలెడ్జ్ పరంగా మనందరికీ అర్థమైనా కూడాను దానికి సంబంధించిన క్వాలిటీస్ మనలోని లేకపోవడం వల్ల మనకి అంత పూర్ణంగా అర్థం కాకపోవచ్చు. కావ్యకంఠ గణపతి ముని దానికి మంత్ర సాధన చేశారు కాబట్టి, సాధనలో కొన్ని మెట్టులు ఎక్కారు కాబట్టి, అందువల్ల ఆయనకి భగవాన్ రమణులు చెప్పిన విషయాలన్నీ కూడా అర్థమయ్యి అప్పటి నుంచి ఆయన ఆ సాధనలోకి వెళ్ళడం మొదలుపెట్టారు. సో అది ఎందువల్ల జరిగింది అంటే నా మటుకు నేను ఎంత మంత్ర సాధన చేసినా ఫైనల్గా గురువు యొక్క అనుగ్రహం, గురువు యొక్క గురి తగలకుండా నేను ఏది చేసినా కూడాను అది పూర్ణత్వానికి ఫలం ఇవ్వదు. అందువల్ల మనకి గురువు అనే ఒక
కంపల్సరీగా ఒక కాన్సెప్ట్ మన లైఫ్లో రావాలని ఇది ఒక మంచి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు నేను ఈ కావ్యకంఠ గణపతి ముని గురించి ఎందుకు నేను ప్రస్తావిస్తున్నాను అంటే, భారతదేశం గురించి అప్పట్లో అంటే 1920స్లోని నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది జరిగింది. అంటే బ్రిటిష్ వారు మన భారతదేశం మీద వచ్చి దండయాత్ర చేసి భారతదేశంలో ఉండే ప్రజలకి అష్ట కష్టాలు పెడుతున్న సందర్భంలో అంటే 1920s టైంలోని భారతదేశం కూడాను బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో కార్యకలాపాలు చేసింది. ఆ చేసిన సందర్భంలో 1920స్లోని ఇండియన్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది జరిగింది. సో జరుగుతున్న సందర్భంలోని కావ్యకంఠ గణపతి ముని ఏమనుకునేవారంటే, నా మటు నేను ఈ బ్రిటిష్ ప్రభుత్వం నుంచి భారతదేశానికి ముక్తి ఎలా నేను ఇవ్వగలుగుతాను సో అని అనుకునేవారు. ఎప్పుడు చింతిస్తూ ఉండేవారు, ఎప్పుడు తపన పడుతూ ఉండేవారు. అలాంటి సందర్భంలోని ఎంతో మంత్ర సాధన చేసి ఎలాగో ఒక విధంగా ఆధ్యాత్మిక శక్తి ద్వారా భారతదేశానికి రక్షణ కల్పించాలని ఎంతో తాపత్రయపడ్డారు. అలాంటి సందర్భంలో 1920స్లోని ఇంద్రాణి సప్తసతి అని ఒక మంచి రచన చేశారనమాట. ఇది ఇంద్రాణి సప్తసతి. నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఎవరైతే ఈ ఎపిసోడ్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడాను ఈ ఇంద్రాణి సప్తసతి గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. సప్తసతి అంటే 700 శ్లోకాలు అన్నమాట. అంటే ఇంద్రాణి తల్లి అంటే ఒక పరాశక్తి మీద 700 శ్లోకాలు కావ్యకంఠ గణపతి ముని రచించారు. ఈ 700 శ్లోకాలు ఎందుకు రచించారు అనేసినంటే, దీంట్లోని 700 శ్లోకాల్లోని అమ్మవారి గురించి ఉంటుంది, అంటే పరాశక్తి గురించి వర్ణన ఉంటుంది. రెండోది ఏంటి అంటే, భారతదేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నది తల్లి, ఈ భారతదేశానికి రక్షణగా నువ్వే ఉండాలి, ఈ భారతదేశానికి కష్టాల నుంచి విముక్తి నువ్వే తీసుకురావాలి అని గణపతి ముని ఆ పరాశక్తిని కోరుకున్నారు. ఇదే కాకుండా నాకు అంటే కావ్యకంఠ గణపతి ముని అయిన నాకు నువ్వు నాకు శక్తిని ఇస్తే నేను బ్రిటిష్ వారితో పోరాడుతాను అన్న విధంగా కూడా కొన్ని శ్లోకాలు దీంట్లోని వ్యక్తపరచబడ్డాయి. అంటే అది ఇలాంటి పరిస్థితిలోని గణపతి ముని లేరు కదా, మరి అలాంటి పరిస్థితిలోని నాకు నువ్వు శక్తిని తల్లి, నేను బ్రిటిష్ ప్రభుత్వం మీద లేకపోతే భారతదేశం మీద ఎవరైతే కీడు వాటిల్లుతున్నారో వాళ్ళపైన నేనేమో పోరాడతాను అనేసి ఎందుకు అనుకోవాలి అంటే, మనలో ఎప్పుడూ కూడాను ఒకటి అనుకుంటూ ఉండాలి, నువ్వు నన్ను తయారు చేయి, దేశం మీద ఎవరైతే అన్యాయంగాను అధర్మంగాను పోరాటం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా నేను కంపల్సరీగా సంహరిస్తాను అని నేను అనుకోవడంలో తప్పులేదు. అది ఏ విధంగా అనేసనంటే, అది ఇంటలెక్చువల్గా అవ్వచ్చు, లేకపోతే సోషల్గా అవ్వచ్చు, లేకపోతే సైంటిఫిక్గా అవ్వచ్చు, లేకపోతే స్పిరిచువల్గా అవ్వచ్చు, లేదా డిఫరెంట్ వేస్గాను శత్రువుల్ని మనం కంపల్సరీగా పరాజయం చేసుకోవచ్చు. అందువల్ల ఆ శక్తి మనకి కావాలి, ఆ బుద్ధి ద్వారా ఆ శక్తి మనకు రావాలి అనేసి కోరుకోవడంలో తప్పులేదు. అందువల్ల ఈ ఇంద్రాణి సప్తసతి శ్లోకాలు కానీ మీరందరూ కూడాను ఇలాంటి క్లిష్ట పరిస్థితిలోని దేశ రక్షణ కోసం భారతదేశ ప్రభుత్వానికి శక్తి కలగాలని మీరందరూ కూడా తపన పడుతూ మదన పడుతూ ఈ సప్తసతిని పారాయణం చేయడం వల్ల కంపల్సరీగాను భారత ప్రభుత్వానికి భారతదేశానికి రక్షణ కవచంగా ఉంటుంది. ఎందుకంటే ఇది కేవలం పద్యాలు కాదు, దేశ రక్షణకి దివ్య ఆయుధాలు అన్నమాట. ప్రతి ఒక్క వాక్యం కానీ ప్రతి ఒక్క శ్లోకం కానీ ఇవన్నీ కూడాను ఈ దేశ రక్షణకు దివ్య ఆయుధాలు అవుతున్నాయి అన్నమాట. సో మీరందరూ అనుకోవచ్చు, అయితే ఈ ఇంద్రాణి సప్తసతిలో ఏమైనా కొన్ని 2-3 శ్లోకాలు చెప్పండి, దాని తలకు అర్థం చెప్పండి, దాన్ని బట్టి మాకు తెలుస్తుంది ఈ ఇంద్రాణి సప్తసతి ఈ శ్లోకాల్లో మనం చదవాలా వద్దా అని దాంట్లో ఉండే గాంభీర్యం చెప్పండి అనేసి అనుకోవచ్చు. అయితే నేను శాంపుల్కి ఒక 2 విషయాలు, 2 శ్లోకాలు మీ అందరికీ కూడాను తెలియపరుస్తాను. ఒక శ్లోకం ఏంటి అంటే 149 ఒక శ్లోకం అనేసి ఒకటి ఉన్నది, 149. అదేమిటి అంటే, భిన్నాం సంఘ సహస్రై ఖిన్నాం శత్రుభరేణ పాతుం భారత భూమిం మాతుర్దేహి బలం మే అనేసి ఒక శ్లోకం ఉంది. అంటే దాని అర్థం ఏంటి అంటే, 1920స్లో కూడాను ఇప్పుడు పరిస్థితి అప్పుడు పరిస్థితి కొంచెం సిమిలారిటీస్లో ఉన్నాయి. అదేంటి అంటే, సంఘం గణపతి ముని ఏమంటున్నారంటే, సంఘం చిన్న భిన్నమై ఉన్నది. అంటే అప్పుడు ఇప్పుడు కూడాను ఎలా ఉన్నదంటే, ఇప్పుడు పరిస్థితి తీసుకుందాం,
పెహల్గాము ఉగ్రదాడి జరిగిన తర్వాత కూడాను భారతదేశంలో కొన్ని పొలిటికల్ పార్టీస్ ఏమంటున్నాయని అంటే ఆ టెర్రరిస్టులుగా అనకుండాను గన్మెన్స్ అంటున్నారు. వాళ్ళపైన సింపతినేమో వ్యక్తపరుస్తున్నారు. అంటే టెర్రరిస్టులు తీవ్రవాద చర్య చేసిన తర్వాత 28 ప్రాణాలు కోల్పోయిన తర్వాత కూడా వాళ్ళపైన సింపతి చూపిస్తున్నారు అంటే భారతదేశంలో కొన్ని సంఘాలు ఎలా చిన్న భిన్నమై ఉన్నాయో కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు కూడా అదే పరిస్థితి. కావ్యకంఠ గణపతి ముని రాసినప్పుడు కూడాను అదే పరిస్థితి. అంటే భారతదేశానికి ఇండిపెండెన్స్ రావాలని కోరుకుంటున్న సందర్భంలోని కొన్ని గ్రూప్స్ డివైడ్ అయ్యి ఉన్నాయన్నమాట. అందుగురించే ఈ సప్తసతిలోని 149 శ్లోకంలో ఏమని రాశారంటే భిన్నాం సంఘ సహస్రై, సంఘం చిన్న భిన్నం అయిపోయింది, ఖిన్నాం శత్రుభరేన. అలాంటి పరిస్థితుల్లోని శత్రువులు భారతదేశంలో ఉండే ప్రజలను బాధిస్తున్నారు. పాతుం భారత భూమి మాతుర్దేహి బలమే. అలాంటి పరిస్థితుల్లోని భారతదేశాన్ని రక్షించే బాధ్యత నువ్వే తీసుకోవాలి సుమా తల్లి అని గణపతిముని ఇంద్రాణిని వేడుకుంటున్నారనమాట. సో ఎంత గొప్ప విషయం తెలుసుకున్నారు కదా. అలాగే ఇంకొక శ్లోకం ఉంది. అదేమిటి అంటే ఆత్మీయ దేశ రక్షణే సక్తం కరోతు సర్వదా పాపద్విషాం ప్రియంకరి వాసిష్టమింద్ర సుందరి అని చెప్పారు. ఇంకొక మాట చదువుతాను ఇది. ఆత్మీయ దేశ రక్షణే సక్తం కరోతు సర్వదా పాపద్విషాం ప్రియంకరి వాసిష్టమింద్ర సుందరి అన్నారు. అంటే ఓ శక్తి, ఓ ఇంద్రాణి, నీకు ఎవరంటే ఇష్టమో తెలుసా? నాకు తెలుసు ఆ విషయం. ఎవరైతే అధర్మంతో ఉంటున్నారో, ఎవరైతే అధర్మమైన పనులు చేస్తున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళంటే నీకు ఇష్టం, వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళంటే నీకు ఇష్టం. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నది. భారతదేశంలోని చాలామంది వ్యతిరేక శక్తులు ఉన్నాయి, లోపల ఉన్నాయి, బయట ఉన్నాయి. అలాంటి శక్తులు భారతదేశం తనకు ఔన్నత్యాన్ని, కీర్తిని పాడు చేస్తున్నాయి. అలాంటి వాళ్ళ మీద నేను పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం, భారతీయులందరూ పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మీ అందరూ అంటే ఇష్టమేం కదా నీకు. ఎందుకంటే అధర్మం గురించి పోరాడే వాళ్ళంటే నీకు ఇష్టమయ్యేటప్పుడు భారతదేశం మీద దాడి చేస్తున్న వాళ్ళ పైన మేము పోరాడడానికి సిద్ధంగా ఉంటున్నప్పుడు నీకు ఇష్టమే కదా మేమంటే. అలాంటి పరిస్థితుల్లోని, ఇలాంటి స్థితిలోని నువ్వు మాకందరికీ రక్షణగా ఉండి భారతదేశం ఔన్నత్యాన్ని, కీర్తిని, ప్రతిష్టల్ని నిలబడేటట్లు చెయ్యి తల్లి అని గణపతి ముని ఇంద్రాణి సప్తసతిలోని వేడుకుంటున్నారనమాట. ఇలాగా 700 శ్లోకాలు అమ్మవారి వర్ణన, భారతదేశం రక్షణ, అలాగే నాకు కూడా శక్తి నీయు తల్లి, నేను కూడా భారతదేశం రక్షణలో ఉంటాను అని చెప్పే విషయాలు బోల్డ్ ఉన్నాయన్నమాట. ఎవరైనా దీంట్లోని మంత్ర సాధన కోసం కూడా దీంట్లో చాలా చాలా గూఢ రహస్యాలు కూడా ఉన్నాయి. అందువల్ల నా విన్నపం ఏమిటి అంటే మీరందరూ కూడా ఇంద్రాణి సప్తసతి పారాయణం చేయండి. దేశానికి రక్షణగా ఉండాలి తల్లి అనేసి అమ్మవారిని వేడుకోండి. ఇది మనందరికీ కూడాను కావ్యకంఠ గణపతి ముని మనందరికీ కూడా ఇచ్చారు. సో మనందరం చాలా అదృష్టవంతులం. ఇలాంటి పరిస్థితుల్లోని సాధారణమైన మనుషులు ఏం చేయాలో చెప్పే బాధ్యతని మనకి ఈ కావ్యకంఠ గణపతి ముని మనకి ఇవ్వడం చాలా గొప్ప విషయం. అందువల్ల మీ అందరికీ కూడాను నా నమస్సుమాంజలి. థ్యాంక్ యూ.